హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండిఏ సర్వర్ ఒక్కసారిగా డౌన్ అయింది. దీంతో మహానగర వ్యాప్తంగా ఆన్లైన్ సేవలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కాగా దీనిపై స్పందించిన అధికారులు సర్వర్ డౌన్ పై వర్క్ నడుస్తుంది. ఇప్పటి వరకు హెచ్ఎండిఏ వెబ్సైట్ పనిచేయదని తెలిపారు. కాగా సర్వర్ డౌన్ కావడం హెచ్ఎండిఏ వెబ్సైట్లో నగర వ్యాప్తంగా ఉన్న చెరువుల డేటా కనిపించకుండా పోయింది. కాగా నగరంలో ఎఫ్టీఎస్ పరిధిలో ఉన్న అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేస్తున్న సమయంలో హెచ్ఎండిఏ సర్వర్ డౌన్ కావడం, అందులో చెరువుల డేటా కనిపించకపోవడంతో ప్రస్తుతం ఈ అంశం చర్చ తీవ్రనీయాంశంగా మారింది. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తేజ ఫోన్ లైన్ లో ఉన్నారు. తేజ, స్వాతి, మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే హైడ్రా ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఏ స్థాయిలో దూకుడుగా వ్యవహరిస్తూ అక్రమ కట్టడాలపైన ఇటు ఎఫ్టీఎల్ లో కావచ్చు, లేదా బఫర్ జోన్లలో కావచ్చు, ప్రత్యేకించి చెరువులు, నాలాలు, కుంటల పైన నిర్మించినటువంటి అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా తొలగించుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. మొత్తంగా హైడ్రా అయితే మాత్రం, అంటే హైడ్రా దగ్గరకు వచ్చేటువంటి ప్రతి ఫిర్యాదును కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు ఎక్కడెక్కడ గతంలో అంటే మ్యాప్లను కూడా పరిశీలించేటువంటి ప్రయత్నం చేస్తుంది. మొత్తంగా గతంలో ఆ మ్యాప్ల ద్వారా అంటే ఏ విధమైనటువంటి ఎక్కడెక్కడ చెరువులు ఉన్నాయి, ఎక్కడెక్కడ నాలాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ కుంటలు ఉన్నాయి అనేటువంటి అంశాలన్నీ కూడా అవన్నీ క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత వాటిపైన చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ రోజు తాజాగా అయితే మాత్రం హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి సర్వర్ ఒక్కసారిగా డౌన్ అవడంతో అది తీవ్ర చర్చనీయాంశంగా మారింది అన్నట్లుగానే చెప్పాలి. హెచ్ఎండిఏ సర్వర్ అనేటువంటిది రేపు సాయంత్రం వరకు కూడా అంటే ప్రస్తుతానికి దానికి సంబంధించినటువంటి పునరుద్ధరణ పనులు జరుగుతున్నప్పటికీ కూడా వాటిని సార్ట్అవుట్ చేయడానికి ఒక 24 గంటల సమయం పట్టేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా హెచ్ఎండిఏ అధికారులు చెప్తున్నారు. ఒకసారిగా అయితే ఈ సర్వర్ డౌన్ అయిన నేపథ్యంలో మొత్తంగా చెరువులు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేకపోతే కుంటలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఈ ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం కొంత డేటా కనపడకుండా పోయింది అనేటువంటి వ్యాఖ్యలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓ పక్కన హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళిపోతున్నటువంటి నేపథ్యంలో ఈ విధంగా చెరువులకు సంబంధించినటువంటి ఈ సమాచారం అనేటువంటిది మిస్ అవ్వటం అనేటువంటిది తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో పాటు మొత్తంగా కొంత కలకలం రేపుతుంది అన్నట్లుగానే చెప్పాలి. అంటే ఇది ఏ విధంగా జరిగింది, ఎందుకు జరిగింది అనేటువంటి ప్రతిపక్షాలు కూడా ప్రశ్నించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా అయితే మాత్రం మరొక 24 గంటల పాటు హెచ్ఎండిఏ సర్వర్ అయితే పనిచేసేటువంటి పరిస్థితి లేదు. 24 గంటల తర్వాత మళ్ళా ఈ హెచ్ఎండిఏ సర్వర్ అనేటువంటిది యథావిధిగా పనిచేసేటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటిది అయితే హెచ్ఎండిఏ అధికారులు చెప్తున్నారు. సో మొత్తంగా ఏదేమైనప్పటికీ కూడా ఆ చెరువుల డేటా మిస్ అవటం అనేటువంటిది ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది అనేటువంటిది మనం ప్రధానంగా చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ తేజ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.